పారిశ్రామిక ప్రాంతంలోని పలువురు రేషన్ షాపుల నిర్వాహకులు పేదోళ్ల పొట్టలు కొడుతున్నారు. అక్రమార్జనకు అలవాటు పడి బియ్యం తూకంలో చేతి వాటానికి పాల్పడుతున్నారు. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని రేషన్ షాపుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గతంలో దొడ్డు బియ్యాన్ని గోల్మాల్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్న పలువురు రేషన్ షాపుల నిర్వాహకులు తాజాగా సన్న బియ్యం పంపిణీలో కూడా చేతివాటానికి పాల్పడుతూ అందినంత దండుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయకుండా తూకంలో గోల్మాల్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలు వినిపిస్తున్నాయి. రామగుండం 41వ డివిజన్ పరిధిలోని ఓ రేషన్ షాప్ లో 10 కిలోల బియ్యానికి 2 నుండి 3 కిలోల వరకు తక్కువ రావడం వివాదాస్పదంగా మారింది. రేషన్ షాపుల నిర్వాహకుల దోపిడీకి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటనపై సంబంధిత అధికారులు కూడా స్పందించి శాఖాపరమైన చర్యలు చేపట్టారు. పేదోళ్ల పొట్టలు కొట్టేలా కొనసాగుతున్న ఈ అక్రమ బాగోతానికి సంపూర్ణంగా కళ్ళెం వేసేలా సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కంప్యూటర్ కంట కదా 4 కిలోలు పోతాయా 20 గ్రాములు పోతాయి అనుకో 100 గ్రాములు పోతాయి 500 గ్రాములు కిలో పోని 2 కిలోలు పోని 4 కిలోలు పోతాయా 4 కిలోలు పోతాయా కమ్మి చెప్పేది కంప్యూటర్ కంట చెప్పైతే అన్న జంప్ అయితే మరి ఎవరు నష్టపోతారు నీమే కదా అదే జోకించే కొక్కలు నష్టం జరగదు సంచి కాదు చిన్నది సంచి మీరు 6 ఫ్రూట్తో వచ్చిన అయినా రావాల్సింది గవర్నమెంట్ చెప్పావా 30-40 మంది చెప్తుంది చెప్పేది కావచ్చు జంప్ అయితే నష్టం మీదే ఏదో ఒకటి జరగాలి బాధ్యత వహించాలి ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు నష్టపోవడం ఒక్కడే కాదు 100 మంది తీసుకుంటారు రోజుకు 200 మంది తీసుకుంటారు ఈ 2 మందికి ఎట్లా పోతే మరి పోతానే వాళ్ళు కూడా రావాలి. ఇలాంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నమస్కారం. మరి ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక రేషన్ షాపులో కాంట కొట్టడం జరుగుతుంది, పేదోళ్ళ కడుపు కొట్టడం జరుగుతుంది. మరి 3 నెలల పేరిట 72 కిలోలు ఇస్తే నిన్న మాకు జోకిస్తుంటే అనుమానంతో జోకిస్తుంటే 68 కిలోలు రావడం జరిగింది. మరి 3 రోజుల ముందే మాకు ఒక వ్యక్తి కాల్ చేసి మరి ఇక్కడ నాకు 4 తీసుకున్నప్పుడు 4 కిలోల నష్టం జరిగింది, దానిపైన ఒకసారి పోయి ఎంక్వైరీ చేయమని చెప్పంటే నేను ఒక మనిషిని పంపించి మరి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. మరి చెక్ చేస్తే 4 కిలోలు తక్కువ వచ్చినాయి. మా ఇంటి పక్క మాకు 8 కిలోలు తక్కువ వచ్చినాయి, ఒకరికి 6 కిలోలు తక్కువ వచ్చినాయి. ఇట్లా ఈ 2 డివిజన్ల అందరికీ కూడా మరి 4-5 కిలోలు నష్టం జరుగుతుంది. మరి తప్పకుండా ఈ యొక్క షాప్ పైన చర్యలు తీసుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి, మాట్లాడాలి.
మరి పేదోళ్ళ కడుపు కొట్టే వారికి కూడా తగిన శిక్ష వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అధికారులు తప్పకుండా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకటి 6 కిలోలు పక్క పెట్టండి. ఇంకొకటి ఇప్పుడు మాట్లాడితే స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు, మాట్లాడితే ఏమంటారంటే రేపు చర్య తీసుకున్నామంట. ఇది ఏ పాలిటీ కరెక్ట్ కాదు. చర్య ఫస్టే తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే వేస్ట్ చేసుకోవాలి. పైసలు లంచం పెట్టిరా తీసుకోడు. ఇప్పుడు కాంట కరెక్ట్ ఆట. నిన్నదాకా కాంట కరెక్ట్ కాదు, ఇప్పుడు కాంట కరెక్ట్. ఏదోలోనే చూసుకోవడం. ఇంకోటన్నా నిన్న జోకినప్పుడేమో 630 గ్రాములు సంచితో జోకిండు. ఇవాళ వితౌట్ అంటే మనం తెచ్చుకున్న సంచితో జోకుతారు. అంటే 600 కిలోలు 630 గ్రాములు ఒక సంచి ద్వారా లాసు. అట్లా కూడా లాసు. మరి అన్ని విధాల వీళ్ళు పేదోళ్ళ కడుపు పడితే తప్ప వీళ్ళకి మరి పేదోళ్ళు అని చెప్పి ఇచ్చిన బియ్యాన్ని దోచుకునే పని పట్టేది. ఆఫీసర్లు వచ్చిండు, ఎంక్వైరీ చేసిండు. మరి సార్కి అన్ని వివరాలు ప్రూఫ్లు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మరి తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటే వాళ్ళు మా పై అధికారులకి తెలియజేసి వాళ్ళు ఏం చెప్తే అది చెప్తామని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం. లేని ప్రత్యాన భారీ ఎత్తున ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. 100 మందితో ఎంఆర్ఓ ఆఫీసు ముంగడ కూడా కూర్చోవలసిన పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం.